ప్రభువా, స్తోత్రాలు. ఇక్కడి వచ్చిన ప్రతి బిడ్డతో ప్రభువా మీరు మాట్లాడండి. ఈ చివరి దినాల్లో, ఈ అంత్యకాలాల్లో ప్రభువా మీ పిల్లలుగా దుష్టమైన లోకంలో మేము నిలిచున్నాం. కాలం కొంచెమే అని ఎవరిని మృంగుదునని అపవాది గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎటు చూసిన లోకంలో అంధకారం, భయానకమైన పరిస్థితులు ప్రభువా. వీటి మధ్య వక్రమైన మూర్ఖ జనం మధ్య మీ వాక్యమును చేతబట్టిన జ్యోతుల్లాగా ప్రభువా మీకు నమ్మకంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విశ్వాస జీవితంలో అంతకంతకు బలం పొంది ప్రభువా కృప నుండి అధిక కృపకు ఎదగడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ దిన పరిచర్య అంతట్లో తోడుగున్నారు. ఈ సాయంత్రం వేళ మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవము కలిగిన మాటలు ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభువా మా జీవితాల్లో ఒక ఉజ్జీవాన్ని కలిగించండి. మేము మా కొరకు బ్రతక్క మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. తీర్మానాలు మా జీవితంలో మీరు దయచేయండి. మరొకసారి ప్రభువా ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాయంత్రం వేళ ఒక జరిగిన సంఘటన నుంచి మనం పాఠం నేర్చుకోవాలని నేను కోరుతున్నాను. డిసెంబర్ 4వ తారీఖు ఆదివారం సాయంత్రం అనంతపురంలో మరి సువార్త పని నిమిత్తం వెళ్ళిన దేవుని పిల్లలు సేవకుల మీద జరిగిన దాడి. అనంతపురం కూడేరు మండలం కొర్రపాడు గ్రామంలో 4వ తారీఖు ఆదివారం సాయంత్రం వేళ జరిగిన దాడి ఇటీవల కాలంలో జరిగిన దాడులన్నిటికన్నా చాలా భయానకమైంది. అది చూడటానికే దిగ్భ్రాంతి కలిగించింది. బహుశా వీడియోలో మీరు అది చూసే ఉంటారు. అది జరిగింది అనంతపురం, దాన్ని రాయలసీమ అంటాం. అందుకే ఈ దినాన మీకు ఆశ్చర్యం కలిగించే ఒక టైటిల్ పెట్టాను నేను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి అని ప్రభు చెప్పాడు. లోకం మిమ్మల్ని ద్వేషిస్తే ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే లోకం మిమ్మల్ని ద్వేషించడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది నన్ను ద్వేషించింది అని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడు. ఈ దాడి ఎక్కడ జరిగిందంటే రాయలసీమ అనంతపురంలో జరిగింది. అందుకే అక్కడ బాగా దేవుని సేవకులు వేసుకెళ్ళిన బస్ మీద, మినీ వ్యాన్ మీద తీవ్రమైన దాడి. ఎంత దాడి అంటే ఆపకుండా భయానకమైన దాడి, రాళ్లతో, పెద్ద కర్రలతో. మరి అక్కడున్న సాక్షుల కథనం ప్రకారం ఏం చెప్పారు అంటే దానిని ఒరిస్సాలో అప్పుడు గ్రహాం స్టెయిన్స్ని తగలబెట్టారే, అలా తగలబెట్టాలి అన్న ఆలోచనతో వెళ్ళారు అన్న తర్వాత వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అనంతపురంలో జరిగిన దాడి. మీకు అనంతపురం గురించి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. కొన్ని విషయాలు చెప్తాను. అందుకే నేనేం చెప్తానంటే ఇది నాన్న, ఒక చోట దేవుని పిల్లల మీద దాడి జరిగినప్పుడు, ఒక చోట హింస చెలరైనప్పుడు ఏమవుతుందో తెలుసా? అక్కడ క్రైస్తవత్వం విస్ఫోటనం అవుతుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. క్రైస్తవత్వము ఏమవుతుంది అంటే శ్రమ పెట్టబడిన చోట, క్రైస్తవత్వాన్ని లేకుండా చేయాలన్న చోట, క్రైస్తవత్వం నామరూపాలు లేకుండా తుడి చేయాలి అనుకున్న చోటే క్రైస్తవత్వం మిక్కుటంగా ప్రబలుతుంది అని తెలుసుకోవాలి. అందుకే ఏ స్థలం మీదైతే క్రైస్తవుల మీద దాడులు జరిగాయో, ఏ స్థలం మీద అయితే క్రైస్తవుల రక్తం నేలకు ఒలికిందో ఆ భూమి పులకిస్తుంది. అందుకే ఈ దినాన 4వ తారీఖున జరిగే ఆ దాడిలో చాలామంది పెద్దలు, దేవుని సేవకులు గాయపరచబడ్డారు, రక్తం తిందించారు. వారు కూర్చున్న వ్యాన్ తడిచింది, వారి రక్తం కింద నేల తడిచింది. అందుకే పరిశుద్ధుల రక్తముతో తడిచిన అనంతపురం, చదవండి ఒకసారి, అనంతపురమా అసహించు. ఈ దినాన అనంతపురం అసహించాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు కొరకు శ్రమ పెట్టబడిన క్రైస్తవులు, క్రీస్తు కొరకు గాయపరచబడిన క్రైస్తవులు, క్రీస్తు కొరకు తెగించి, అవును రక్తము చిందించి సువార్త పని కొరకై వెల చెల్లించిన క్రైస్తవులు
అవును, వారి రక్తం అనంతపురం నేలను తాకింది అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇది నాన్న కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. ఇది మీ అందరూ తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? జరుగుతున్న సంభవాల గురించి మీకు చాలా అవగాహన అవసరం. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. గతంలో లేని ఈ బాధ నేటి దినాన ఎందుకు? గతంలో క్రైస్తవుల మీద ఇలాంటి దాడులు ఎప్పుడు లేవే, క్రైస్తవత్వం ఇంతగా ద్వేషించబడిన కాలం ఎప్పుడూ లేదే, ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. ఇది నన్ను కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందుగా మీకు అనంతపురం గురించి తెలియాలి. అనంతపురం బహుశా మీకు బాగా తెలుసు. దాన్ని ఏమంటారంటే రాయలసీమ అంటారు. రాయలసీమ వాళ్ళకి ఒక మాట అంటాం, ఏం ఎక్కువ? పౌరుషం ఎక్కువ. రాయలసీమ పౌరుషం అంటారు. విన్నారు ఎప్పుడైనా? రాయలసీమ పౌరుషం అంటారు. కడప, కర్నూలు, అనంతపురం, ఆళ్లగడ్డ, డోన్, నంద్యాల ఈ ప్రాంతాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే రాయలసీమ ప్రాంతానికి చెందినవి. అవును, మీకు గుర్తుందా? ఇదివరకు అక్కడ క్రాడల్ ఆఫ్ అంటారు, దాన్ని ఉయ్యాల లాంటిది అంటారు. 18వ శతాబ్దంలో అక్కడ చాలామంది మిషనరీస్ వచ్చారు, చాలామంది దైవ సేవకులు వచ్చారు, స్కూల్స్ కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, చర్చిలు కట్టారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. అదే మిషనరీస్ లేకపోతే ఆ ప్రాంతాలు ఏమవును? ఇంత అభివృద్ధి జరిగినా ఇంకా ఆ ప్రాంతాలు వెనకబడే ఉన్నాయి అని మనం చూస్తాం. కాబట్టి గతంలో 18వ శతాబ్దం కాలం నుండి కూడా ఆ ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ జరిగింది. గొప్ప దైవ సేవకులు ఆ ప్రాంతం నుండి ప్రపంచమంతటా సువార్త పని కొరకై పంపబడ్డారు. తెలుసా మీకు ఆ సంగతి? దేవుని కొరకు రోషం, దేవుని కొరకు పౌరుషం కలిగి ఆ ప్రాంతం నుండి ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవకులను అందించిన ప్రాంతం రాయలసీమ. తెలుసా? రాయలసీమ మా నాన్నది కూడా, మా నాన్నగారిది కడప జమ్మల మడుగు మాట. నాగార్జున సాగర్ వచ్చి అక్కడి నుంచి సేవ నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం చీరాలు వచ్చి సెటిల్ అయిపోయారు. అందుకే నాకు ఆ ప్రాంతాల గురించి బాగా తెలుసు. కడప, కర్నూలు, అనంతపురం, ఆళ్లగడ్డ, నంద్యాల, డోన్ ఈ ప్రాంతంలో నా తండ్రి పరిచర్య చేశాడు. ఆ ప్రాంతాలు నాకు పరిచయం బాగా. గతంలో మనం చూస్తే, జాగ్రత్తగా మనం ఆలోచిస్తే చాలా గొప్ప భక్తులు ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చారు. మీకు జ్ఞాపకం ఉందా? ప్రత్యేకంగా బ్రదర్ ఫెలోషిప్లో అక్కడ పురుడు పోసుకున్న గడ్డ అంటారు దాన్ని. వాక్యములో ఉన్న సత్యం ఉన్నదున్నట్లుగా బోధించే, కానీ ఉన్నదున్నట్టుగా చెప్పే రోషం కలిగిన సేవకులు వచ్చిన ప్రాంతం అది. ఫాక్స్ గారు వింటున్నారా? బ్రదర్ ఫెలోషిప్ ఫౌండర్ ఆయన. ఇంకా మీరు ఆలోచిస్తే గొప్ప ప్రార్థనా పరుడు బక్సింగ్ గారు, వారు కలిసి పరిచర్య ఆ ప్రాంతంలో చేశారు. ఆ తర్వాత అగ్రిప్ గారు, ఆ తర్వాత ఔరన్ ఇజ్రాయెల్ గారు, ఆ తర్వాత ప్రభుదాస్ రెడ్డి గారు, గొప్ప దైవ సేవకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. మీకు తెలుసా? ఈ దినాన ఇంకా వాక్యం అందించబడుతుందంటే, వాక్యములో ఉన్న శ్రేష్టమైన మాధుర్యం అందించబడుతుందంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అందుకే ఈ దినాన అనంతపురంలో దేవుని సువార్తకు వెళ్ళిన వారి మీద దాడి జరిగింది. ఎంత దాడో తెలుసా? ఆ వీడియో చూడలేనంత భయంకరమైన దాడి. అయితే ఏం జరిగింది? దాడి జరిగితే ఏం జరుగుతుంది? దాడి జరిగితే కత్తులతో, కర్రలతో, రాళ్లతో భయపెట్టడం క్రైస్తవత్వాన్ని ఆపతరం అవుతుందా? నో. ఏం జరిగిందని మీకు చెప్పాలి. ఎందుకు ఇలా జరుగుతుందో ఇది నన్ను కొన్ని విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అందుకే దేవుని పిల్లల మీద దాడి జరిగింది అక్కడ. అవును, మీ మీద దాడి జరిగినప్పుడు, మీరు శ్రమ పట్టబడినప్పుడు మీరు సంతోషించండి. ఎందుకో తెలుసా? ప్రభు మహిమ మీ మీద
అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వారి మీద దాడి జరుగుతున్నప్పుడు ఆ స్థలంలో వారి మీద ఎవరి మహిమ ఉంది అంటే దేవుని సమక్షంలో దేవుడు అనుమతించాడు. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అనంతపురమా, నీకు అవకాశం వచ్చింది, దేవుని పక్షాన శ్రమ పడే అవకాశం వచ్చింది. అనంతపురమా, అతిశయించు. ఎందుకంటే నీ మీద జరిగిన దాడి ప్రపంచం అంతా చూశారు. అవును, క్రైస్తవులు శ్రమ పెట్టబడుట అనేది సువార్త పని విస్ఫోటనం అవడానికి కారణమవుతుంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎన్నడూ భయపడకూడదు. తెలుసా? అరే రే 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 క్రైస్తవుల మీద దాడులు జరుగుతాయి, ఇంకా ఎక్కువ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయో ఇది నన్ను వాక్య వెలుగులో మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీకు ఒక అనుమానం రావాలి, ఇదేంది వాళ్ళు అంతమంది దాడులు చేస్తుంటే క్రైస్తవులు దాడులు చేయలేరా? చేయొచ్చు, దాడులు చేయొచ్చు, కానీ చేయరు. ఎందుకంటే ఇది అనుమతించదు కాబట్టి. చూసారా? నువ్వు దాడులు చేస్తారు, కానీ నువ్వు దాడి చేయడానికి వీల్లేదు. ఇందులో దేవుడు చెయ్యొద్దు అన్నాడు. నిన్ను చంపడానికి వచ్చినా నీ దగ్గర చంపే శక్తి ఉన్నా నువ్వు హాని చేయొద్దు. ఎందుకో తెలుసా? క్రైస్తవత్వం అంటే ఏంటంటే శత్రువును ప్రేమిస్తుంది. అందుకే క్రైస్తవత్వం నేటికి నిలిచింది. అద్భుతం కదా? లోకంలో ప్రతీకారం, కానీ క్రైస్తవత్వంలో ప్రతీకారానికి తావులేదు. లోకంలో కంటికి కన్ను, పంటికి పన్ను, కత్తికి కత్తి, కానీ క్రైస్తవత్వానికి శత్రుత్వానికి, ద్వేషానికి, పగకు, కక్షలకు, కార్పణ్యాలకు తావులేదు. ఎందుకంటే ప్రేమ నేర్పాడు ఆయన. ప్రేమ అన్న పునాది మీద కట్టబడింది. అందుకే క్రైస్తవులు చూడండి, మిగతా వాళ్ళు అదే పనిగా క్రైస్తవత్వాన్ని ద్వేషిస్తా 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 ఎన్నడూ లేనంత ద్వేషం క్రైస్తవత్వం మీద అంతగా విషం చిమ్ముతున్నారే. కారణం ఏంటి? ఏం జరుగుతుంది మరి? ఎందుకంటే క్రైస్తవులు అసలు స్పందించట్లేదు. వాళ్ళు అంతగా తిడుతుంటే వీళ్ళు ఏంది అలా ఉన్నారంటే అర్థం ఏంటంటే ఇది నీకు అనుమతించదు కాబట్టి. ఆయన దూషించబడి పెద్దగా బదులు పలకలేదు అనే మాట. క్రైస్తవత్వం చేతగంతనం కాదు, కానీ జీవిత విధానం. అందుకే ముష్కరులుగా, తెలియని వారిగా, మూర్ఖులుగా, మతము అనే పిచ్చితో, మతము అనే భయానక తత్వంతో మనుషులు విర్రవీగుతున్నప్పుడు ఏం జరగాలి, ఎలాంటి తీర్పు జరుగుతుందో మనం వాక్యపు వెలుగులో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వింటున్నారా? ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మతం ఎప్పుడైనా మనిషిని మూర్ఖుడుగా చేస్తుంది. అది ఏ మతమైనా కావచ్చు, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతమైనా. కానీ క్రైస్తవుడు ఎప్పుడు మతంలో బతకూడదు. ఎందుకంటే మతానికి క్రైస్తవత్వానికి సంబంధమే లేదు. క్రైస్తవత్వాన్ని మతం కాదు. మత పిచ్చి పట్టినోడు ఉన్మాదిగా మారుతాడు. జరిగిన దాడి అదే. వింటున్నారా? భారతదేశం నా మాతృభూమి అయినప్పుడు, భారతీయులందరూ నా సహోదరులమైనప్పుడు ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్య దేశం. వింటున్నారా? ఎవరి మతం వాళ్ళదే. ఒకరి మతాన్ని ఒకరు దూషించద్దు, కించపరచొద్దు. నీవు నచ్చిన మతాన్ని, నీవు ఏదైతే నమ్మావో దానిని నిర్ద్వందంగా, నిష్కలష్కంగా నువ్వేం చేయొచ్చు? నమ్మచ్చు, అనుసరించవచ్చు, దానిని బాహాటంగా అవును ప్రకటించవచ్చు. కానీ దానికి పెట్టిన పేరు ఏంటంటే బలవంతపు మత మార్పిళ్ళు అని పేరు పెట్టారు. ఒక మాట, కుక్కను చంపాలి అంటే దానికి ఒక పేరు పెట్టాలి. ఏంటది? పిచ్చిది అని కదా. ఇది నా చెప్తాను. ఇప్పుడు దాని మీద దాడి చేశారే చాలామంది, అందులో ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, దేవుని సేవకులు అందులో ఉన్నారు, రక్తాలు కారుతున్నాయి. ఒకవేళ వాళ్ళని అడిగారు అనుకోండి, మిమ్మల్ని కొట్టిన వాళ్ళని మీరేం చేయబోతున్నారంటే వాళ్ళు అంటారు క్షమిస్తామంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇది ఆస్ట్రేలియా దేశం నుండి సేవ చేయడానికి వచ్చారు. మీకు బాగా తెలుసు. వరిసా వచ్చారు, కుష్ఠరోగులకు సేవ చేయడానికి వచ్చారు. వారు గొప్ప స్థితి కలిగిన వారే, కానీ వారు సేవ చేసి తన ఇద్దరు బిడ్డలతో, గ్రాహం స్టెయిన్స్ దేనిలో నిద్రపోతున్నాడు? కారులో. కానీ కారుని పెట్రోల్ పోసి పిల్లలతో సహా తగలబెట్టారు. మతం ఎంత భయంకరమో తెలుసా? మతం అనేది ఉన్మాదిగా మారుస్తుంది, మతం పిచ్చోడిగా మారుస్తుంది, మతం మనిషిలో ఉన్న మానవత్వాన్ని తీసేస్తుంది, మతం క్రూరత్వాన్ని తెస్తుంది, మతం రక్తాన్ని కళ్ళజూస్తుంది. హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇది నానా
కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుంది అనే మాట. దానికి ముందుగా ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. వింటున్నారా? కాబట్టి మనం చాలామంది భారతదేశంలో క్రైస్తవత్వానికి పెట్టిన పేరేంటంటే తెల్లోళ్ళ మతం. ఇంకా ఏం పేరు పెట్టారంటే అమెరికా వాళ్ళ మతం. వినండి, భారతదేశానికి సువార్త ప్రపంచ దేశాలన్నిటికన్నా మొట్టమొదటిగా సువార్త వచ్చిన దేశం ఏది? భారతదేశం కదా. మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి సువార్త వచ్చింది. క్రీస్తు శకం 52లో 54 60కి ముందే, అంటే యేసుక్రీస్తు చనిపోయిన తరువాత, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తరువాత అద్భుతం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడు ఎవరైనా తోమా ఎక్కడికి వచ్చాడు? భారతదేశం వచ్చాడు. ఎంత గొప్ప విషయం తెలుసా? యేసుక్రీస్తు ప్రభువును ప్రశ్న అడిగాడు, ప్రభువా తండ్రి దగ్గరికి దారి అంటే ప్రభు అన్నాడు, నేనే మార్గం. యేసుక్రీస్తును ప్రశ్న అడిగాడు యేసుక్రీస్తు, ఈ ప్రపంచానికి కావలసిన జవాబు తోమ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు. తోమ అనుమానం, ఆయన గాయాలలో వేలు పెట్టి చూస్తే ప్రభు మళ్ళీ ప్రత్యక్షత అనుగ్రహించి అన్నాడు, త్రోమా ఇదిగోరా గాయాల్లో వేలు పెట్టి చూడు అంటే అతడు చూడలేకపోయాడు. నా ప్రభువా నా దేవా అని చెప్పాడు. యేసుక్రీస్తు శిష్యుల్లో తోమ అనబడిన వాడు ఎక్కడికి వచ్చాడు? నేనంటాను, అతను వచ్చాడు అనడం కన్నా దేవుడు అతన్ని ఎక్కడికి పంపాడు? భారతదేశాన్ని పంపాడు. ఎందుకు పంపాడు తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ దినాన ప్రపంచంలో మన దేశం ఏ ఖండంలో ఉంది కదా? ఆసియా ఖండంలో ఉంది. యేసుక్రీస్తు పుట్టింది ఏ ఖండంలో? ఆసియా ఖండంలో. అంటే ఈ దినాన 2025 సంవత్సరం ప్రపంచ దేశ జనాభాలో 2 దేశాలు ప్రముఖం. ఒకటి చైనా, 2 కొద్ది రోజులకి ఇప్పుడు మనం దాటేసామా? దాదాపుగా చైనాను దాటేసామేమో బహుశా. అంటే ప్రపంచంలో ఒకనాటికి మనం ఏమవుతాం? అత్యధిక, పెద్దగా చెప్పండి మరి, అత్యధిక జనాభా కలిగిన దేశానికి సువార్త చెప్పాలి, యేసుక్రీస్తుని గురించి తెలియబడాలి, ఈ ప్రజలందరూ నశించిపోకూడదని ఆసియా ఖండంలో ప్రపంచ నడిబొడ్డులో యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించాడు. అదే ఆసియా ఖండంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశానికి సువార్త అందించబడాలని దాదాపు 2000 సంవత్సరాల క్రితం దేవుని అభిలాష. అందుకే మన దేశానికి సువార్త అందించడానికి ఎవరిని పంపాడు? సచ్ ఎ లవింగ్ గాడ్. చాలామంది ఏమంటారు తెలుసా? అమెరికా వాళ్ళు తెచ్చారు అనే మాట. అసలు భారతదేశానికి సువార్త వచ్చేటప్పటికి అసలు అమెరికా దేశం ఒకటి ఉంటనేది ప్రపంచ దేశాలకు తెలీదు. అమెరికా దేశం ఒకటి ఉందని ప్రపంచ దేశాలకు తెలీదు. భారతదేశానికి సువార్త వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు మనల్ని పరిపాలించడానికి. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారు. అనగా రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యానికి సువార్త వెళ్ళక ముందే మన దేశానికి ఏమొచ్చింది? అద్భుతం కదా. అది తెలియని చాలామంది అమెరికా వాళ్ళు తీసుకొచ్చారు. క్రీస్తు శకం మీరు ఆలోచిస్తే 1492లో క్రిస్టఫర్ కొలంబస్ కనిపెట్టాడు. దేన్నది? అప్పుడు దాకా అమెరికా ఒకటి ఉందని తెలియదు. దీనికి పేరు పెట్టారు మతం. మతం కాదు ఇది. మతంలో ఉన్న మనిషికి మానవత్వాన్ని నేర్పిస్తుంది క్రైస్తవత్వం. మతం ముసుగులో తిరుగులాడుతున్న మనిషికి జీవితాన్ని నిర్దేశిస్తుంది క్రైస్తవత్వం. మతం ముసుగులో దారి తెలియకుండా తిరుగులాడుతున్న అంధత్వంలో ఉన్న ఈ మతంలో ఉన్న మనిషికి వెలుగును చూపిస్తుంది క్రైస్తవత్వం. ఇది తెలియని చాలామంది క్రైస్తవత్వాన్ని మతంలోకి లాగేశారు. దుఃఖకరమైన పరిస్థితి. అవును, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలిగిస్తూ ఉంది. ప్రకటిస్తారు. ఇంట్లో ఉండొచ్చు కదా? లేదు, ప్రకటించాలి. ఎందుకు తెలుసా? ప్రకటించమని మనకు ఆజ్ఞించింది ఎవరు? అంతే. వింటున్నారా? ఈ హింస అనేది ఈనాటిది కాదు. క్రైస్తవుల్ని హింసించడం అనేది ఈనాటిది కాదు. మనం వాక్యం చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రభు చెప్పాడు. వింటున్నారా? రండి మనం మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి
ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమని. అలాగుననే వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను, ఇది ఇప్పుడుది కాదు కదా, ఇది ఈనాటిది కాదు. పేతురు, యోహాన్లు, ఆదిమ అపోస్తులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని బంధించేశారు. బంధించి వారిని అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయం 18-19 వచనాల్లో పేతురుని బంధించి, మీరు ఈ సువార్తను ప్రకటించడానికి వీల్లేదు, ఆజ్ఞలు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పుడు పేతురు ఒక మాట అన్నాడు, చూసారా, వారిని పిలిపించి మీరు యేసు నామమును గూర్చి బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు వారికి ఆజ్ఞాపించారు. ఈనాటిది కాదు ఇది. పూర్వమందుండిన ప్రవక్తలను ఏం చేశారంట? హింసించిరి అనే మాట, హింసించిరి, పర్సిక్యూషన్, హింసించిరి, పర్సిక్యూటెన్, వింటున్నారా? హింసించిరి. అందుకు పేతురు చూడండి ఏమన్నాడు. పేతురు, యోహాన్లు వారిని చూచి, సరేలేండి మీరు చెప్పొద్దన్నప్పుడు మేమెందుకు చెప్తాం, మీరు ఆజ్ఞ ఇస్తే మేము వింటాం కదా, మీరు చెప్పొద్దన్న సువార్తను మేమెందుకు చెప్పాలి, మీ మాటని మేము ఎందుకు జవదాటాలి అన్లా. మిగతా విషయాల్లో వినేవాళ్ళు, కానీ ఇక్కడ మాట్లాడింది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అందుకే పేతురు అన్నాడు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి. ఎవరి మాట వినాలి? మీ మాట వినాలా? ఈ సువార్త చెప్పమని, యేసు క్రీస్తుని గురించి చెప్పమని ఆయన మాకిచ్చిన ఆజ్ఞ. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త, నీ మాట వినాలా, దేవుని మాట వినాలా? దీన్ని ఏమంటారంటే పర్సిక్యూషన్, అంటే టు బీ చేజ్డ్, వెంటాడడం, వేటాడటం, డ్రివెన్ అవుట్, తరింకొట్టడం, ఇది పర్సిక్యూషన్. వెంటాడడం, వేధించడం, ఇది ఇప్పటి నుంచి కాదు, ఏనాటి నుండో జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? అవును, దీని వెనక ఎవరున్నారంటే అపవాది ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ప్రతి హింస వెనక, ప్రతి దాడి వెనక, స్వార్థను అడ్డుకొనుట వెనక, అవును, చీకటి శక్తుల సామ్రాజ్యాలు ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈనాటిది కాదండి, ఇది క్రీస్తు శకం 100వ సంవత్సరం నుంచి 314వ సంవత్సరం దాకా. మళ్ళీ చెప్తాను, క్రీస్తు శకం 100వ సంవత్సరం నుండి 314 దాకా. అప్పుడు రోమన్ పరిపాలన, రోమన్ చక్రవర్తులు, సీజర్స్ తెలుసా ఎంతగా హింసించారు తెలుసా క్రైస్తవత్వాన్ని లేకుండా చేయాలనుకున్న ఆ సమయాలు, క్రైస్తవులను తుడిచిపెట్టాలనుకున్న సమయాలు, క్రైస్తవత్వం ఉండడానికి వీలు లేదనుకున్న సమయాలు ఈనాటివి కాదు ఇవి. వింటున్నారా? ఆ దినాల్లో ప్రత్యేకంగా క్రైస్తవులకు హింస తీవ్రత అయిపోయింది. ఎంత తీవ్రత అయిపోయిందంటే అక్కడ క్రైస్తవులు, ఆ రోమన్ చక్రవర్తులు పరిపాలన కాలంలో ప్రత్యేకంగా రోమ్ తగలబడుతుంటే ఫిడెల్ వాయిచ్చాడంటారే ఎవరైనా, నీరో చక్రవర్తి కాలంలో పతాక స్థాయికి వెళ్ళింది. డెక్లేషియస్ కాలంలో ఇంకా తీవ్రత అయింది. ఏం చేశారు తెలుసా? క్రైస్తవుల్ని వారు బ్రతికుండగా ముక్కలు చేశారు. బ్రతికుండగా క్రూర జంతువుల్ని, తెలుసా, ఒక స్టేడియం ఉండేది, ఆ స్టేడియంలో పైన జనాభా ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నది అదంతా కూడా. జనాలందరూ వినోదంగా చూస్తుండేవాళ్ళు. క్రైస్తవులు తెచ్చి ఆకలిగా ఉన్న సింహాలకి వదిలేసేవాళ్ళు. సింహాలు వాళ్ళని చీల్చివేసి తినేస్తూ ఉండేవి. వికటహాసం చేసేవారు. ఆ దినాన ప్రజలు క్రైస్తవులను చూచి. ఇంత మాత్రమే కాదు, క్రైస్తవులను తెచ్చి స్తంభాలకు కట్టేసి, తెలుసా, మంట మండించి ఆ మంటలో క్రైస్తవులు తగలబడుతుంటే ఆ మంటలో ఆటలాడేవాళ్ళు. ఏమనుకుంటున్నారు? క్రైస్తవత్వం ఎంత భయానకమైన పరిస్థితి తెలుసా? నీరో చక్రవర్తి అలా తగలబెట్టి వికటహాసం చేస్తూ, ఆయన నవ్వులాటగా అన్నాడో యాదృచ్ఛికంగా అన్నాడో, తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు, కానీ క్రైస్తవుడు చీకట్లో మండుతున్న కాగడ అన్నాడు. దట్స్ ట్రూ. ఏంటి? మండుతున్న కాగడ. క్రైస్తవును తగలబెట్టారు. ఆ సమయంలో యేసుక్రీస్తుని జ్ఞాపకం ఉందా? సిలువేయండి, సిలువేయండి,
సిలువేయండి సిలువేయండి అన్నట్టుగానే ఆ సమయంలో అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయన పేరే పోలికార్ప్. కేకలేశారు, పట్టుకురండి ఆయన్ని, పట్టుకురండి. వృద్ధుడు ఆయన. తీసుకొచ్చారు, స్టేడియంలోకి తీసుకొచ్చారు. ఆయన్ని ప్రశ్నించాడు రోమా చక్రవర్తి, ఇదిగో నువ్వు బ్రతకాలి అంటే నువ్వు పని చేయాలి. ఏంటంటే సీజర్ చక్రవర్తిని దేవుడుగా ఒప్పుకో, బలి అర్పించాలి నువ్వు సీజర్ చక్రవర్తికి, నువ్వు బ్రతుకుతావు. లేదా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలంటే నువ్వు నమ్మిన యేసును ద్వేషించాలి, తృణీకరించాలి, దూషించాలి అని చెప్పారు పోలికార్ప్కి. ఆయన ఏమన్నాడు తెలుసా? వృద్ధుడు ఒక మాట చెప్పాడు, 86 సంవత్సరాల నుంచి నేను ఆ దేవుణ్ణి సేవిస్తున్నాను, ఆయన నాకు ఎన్నడూ హాని చేయలేదు, ఎన్నడూ కీడు తడపట్టలేదు, నాకు మేలు చేశాడు, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన నా ప్రాణమునకు బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు. 86 సంవత్సరాలుగా సేవిస్తున్న నా దేవుణ్ణి ఎలా తృణీకరించగలను? నాకు ఏ హాని చేయలేదు ఆయన. మరణము నుండి జీవములోనికి నిత్య నరకాగ్ని తప్పించిన ఆయన్ని నేను ఎలా దూషిస్తాను? తెలుసా ఆయన ఏం చేశారు తెలుసా? నేను దూషించను, నా ప్రభువును హత్తుకుంటాను అన్నప్పుడు స్తంభాన్ని కట్టేసి తగలబెట్టేశారు ఆయన. పోలికార్ప్ తగలబెట్టేసినప్పుడు ఆయన మంట మండుతున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఈ మంట కొద్దిసేపే మండుతుంది, తర్వాత ఆగిపోతుంది, నేను నా ప్రభు దగ్గరికి వెళ్తా, కానీ ఇటువంటి మంట మీ కొరకు కాచుకునుంది. ఇంత గొప్ప రక్షణ మీ జీవితంలో నిర్లక్ష్యం చేస్తే ఇటువంటి మంట అగ్ని ఆరదు, పురుగు సువార్త చెప్పి చచ్చిపోయాడు ఆయన. ఇది క్రైస్తవ విశ్వాసం. నాటి నుండి నేటి వరకు జరిగిన దాడులు ఎన్ని దాడులు జరిగాయి? ఒకటా? ఎంత మారణ హోమం జరిగింది, ఎంత హింస జరిగింది. కానీ వాక్యంలో రాయబడ్డది, క్రైస్తవత్వాన్ని ఆపతరం ఎవరి వల్ల అవుతుంది? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవత్వాన్ని ఆపతరం ఎవరు కాదు. ఇప్పటిదాకా చరిత్రలో క్రైస్తవాన్ని తుడిచిపెట్టాల అనుకున్న పరిస్థితులు దాదాపు చరిత్రలో 10 కన్నా ఎక్కువ సార్లు జరిగాయి. ఇంతకన్నా భయంకరమైన 10 మేజర్ అటెంప్ట్స్ టు వైప్ అవే ద క్రిస్టియానిటీ అవలేదే. ఎవరి వల్ల కాలేదు? ఎందుకో తెలుసా? మనుషుడు స్థాపించిన మతం అయితే, మనిషిని ఆధారం చేసుకున్న మతం అయితే, మనిషి కనిపెట్టిన మతం అయితే, మనిషి ఆలోచనల నుంచి పుట్టిన మతం అయితే, అటువంటి పుట్టిన మతాలు ఎన్నో అవును కాలగర్భంలో కలిసిపోయాయి. నేటికి కూడా క్రైస్తవత్వం నిలిచింది అంటే ఇది మతం కాదు, యేసు క్రీస్తు లోకానికి అందించిన సందేశం. ఇది మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే పునరుత్థానం, ప్రభు చెప్పిన మాట. కాబట్టి ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దీనిని ఎవరు తుడిచిపెట్టలేరు, ఎవరు క్రైస్తవత్వాన్ని లేకుండా చేయలేరని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేనేమంటానంటే, అనంతపురానికి గొప్ప అవకాశం వచ్చింది. ఏం అవకాశం వచ్చిందంటే, క్రీస్తు కొరకు శ్రమ పెట్టబడిన దేవుని సేవకులు. తెలుసా అండి ఆ భయానకమైన పరిస్థితి మనం ఆలోచిస్తే? అందుకే ప్రభు చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నే లోకమును జయించున్నాను. యోహాను సువార్త 16:33లో వ్రాయబడింది. వింటున్నారా? నేను జయించి ఉన్నాను. వాక్యం అదే చెప్తుంది. ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను. నిజంగా ఎంత ప్రమాదకరమైన విషయం తెలుసా? 2014 నుంచి మీకు తెలుసు, అంతకుముందు సెక్యులర్ అంటే ప్రజలందరూ సమానమే, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మనుషులందరూ సమానమే కదా. ఈ కులాల గోల ఏంటి, మతాల గోల ఏంటి? నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనందరం భారతీయులం, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, కానీ ఒక్కటి ఏంటంటే మనందరం భారతీయులం. ప్లెడ్జ్ ఒకటే. ఏమిటి ప్రతిజ్ఞ? భారతదేశము, భారతీయులందరూ. కానీ మతం అలా చెప్పదు. నువ్వు వేరు, నేను వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నేను తల్లో నుంచి వచ్చావు, నువ్వు కాళ్ళలో నుంచి వచ్చావు. వర్ణ వివక్ష, వర్ణం భయానకం. మతం ప్రమాదం, మతం కీడు చేస్తుంది, మతం సమాజానికి ద్రోహం చేస్తుంది, మతం రెచ్చగొడుతుంది, మతం వెడగొడుతుంది. మతాలతో రాజకీయాలు చేసే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అభివృద్ధి స్థానంలో మతం వచ్చింది, ఎదిగే స్థానంలో మతం వచ్చింది.
అవును, చేతిలో పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో జెండాలు పట్టుకుంటున్నారు. ఎంత దుఃఖకరమో తెలుసా? పుస్తకాలు పంచాల్సిన భారతదేశంలో ఇటీవల కాలంలో ఢిల్లీ దగ్గర ఇంకూరులో కత్తులు పంచుతున్నారంట. ఎంత దుఃఖకరం! ఏం చేయడానికి? చంపుకోమనా? ఎడిపోతుంది లోకం, ఎడిపోతుంది ప్రపంచం. భారతదేశం అభివృద్ధికి దూరం అయిపోయిందండి. పిల్లల చదువులు దూరం అయిపోయాయి. మొత్తం ఆ ఆ వ్యాన్ మీద దాడి చేసిన వాళ్ళందరూ యవనస్తులే, తలకు గుడ్లు కట్టి. ఏ క్రైస్తవుడు ఎవరి మీద దాడి చేయలేదే? మరీ మొన్న క్రిస్మస్లో అయితే ఎంత భయంకరమైన విషయం తెలుసా? చర్చిల్లోకి వెళ్ళి ఏ క్రైస్తవుడు గుళ్ళోకి వెళ్ళి దాడి చేయలేదే? ఏ క్రైస్తవుడు బలంతాన ఆ దేవుడి పేరు అర్పించలేదే? దానికి పేరు పెట్టారు బలవంతపు మత మార్పిళ్ళని. ఏ క్రైస్తవుడు జీవితం మార్చుకోమని చెప్పాడు, బ్రతుకు మార్చుకోమని చెప్పాడు, పాపం మానుకోమని చెప్పాడు, వ్యభిచారం మానుకోమని చెప్పాడు, తాగుడు మానుకోమని చెప్పాడు, నీతిగా బ్రతకమని చెప్పాడు, యథార్థంగా బ్రతకమని చెప్పాడు, లంచగొండితనం వద్దన్నాడు. ఇవి మేలు చేసే విషయాలే కదా. నచ్చవు. ఎందుకో తెలుసా? పాపానికి, నీతికి, దుర్నీతికి నీతి అంటే నచ్చదు. అందుకే ప్రభు చెప్పాడు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ద్వేషించడానికి ముందు లోకం నన్ను. మతం ఎంత ప్రమాదమో తెలుసా? మీరు ప్రపంచ దేశాలను ఒకసారి మీరు ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఈ వర్తమానం వింటున్నప్పుడు, ఈ సమయానికి ఇరాన్ గురించి వింటున్నారు మీరు. ఇరాన్ అట్టుడిగిపోతుంది. ఇప్పటి వరకు, ఇప్పుడు మీకు వర్తమానం చెప్పే వరకు అధికారిక లెక్కలో 97 మంది చచ్చిపోయారంట. ఎంతమంది? ఎందుకు తెలుసా? అక్కడ పరిపాలకుడు, అధ్యక్షుడుగా, సుప్రీం లీడర్, అధ్యక్షుడుగా ఉన్న ఆయతుల్లా ఖమేనీ అనేవాడు దిగిపోవాలి. ఎందుకో తెలుసా? 1979లో అతడు ప్రభుత్వాన్ని కూలగొట్టి రాజ్యానికి వచ్చాడు. మతాన్ని అతడు ఆ ప్రజల మీద ఇస్లామిక్ రెవల్యూషన్, గాడ్ కాబ్ IRGC అంటే ఇస్లాం మతాన్ని రుద్దాడు. చట్టాలు తీసుకొచ్చాడు. ఆడవాళ్ళకు చదువులు వద్దన్నాడు, ఆడవాళ్ళ హిజాబ్ ధరించాలన్నాడు, ఇంటికే పరిమితం అవ్వాలన్నాడు. అవును, చట్టాలు తీసుకొచ్చాడు. ఆ చట్టాలు ఎంత భయంకరమైనవి, ఎంత భయానకమైనవి అంటే స్వేచ్ఛను హరించేశాడు. మతాన్ని తీసుకొచ్చాడు. ఆ టైంలో మతోన్మాదులు ఆయనకి మద్దతు ఇచ్చి ఆ దినాన పరిపాలన కూలగొట్టేశారు. 1979 నుంచి ఈనాటికి కళ్ళు తెరిచారు. అక్కడ తిరగబడ్డారు. తెలుసా? అట్టుడిగిపోతుంది. మాకు ఈ మతరాజ్యం వద్దు, మాకు స్వేచ్ఛ కావాలి అనే మాట. 2022వ సంవత్సరంలో ఇరాన్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ప్రపంచాన్ని కదిలించింది. మతం ఎంత ప్రమాదమో మీకు ఈ సంఘటన అర్థమవుతుంది. ఒక యవనస్తురాలు, ఆ అమ్మాయి పేరు మాషా అమిని. ఏమైంది తెలుసా? హిజాబ్ ధరించలేదని తుపాకీతో కాల్చి చంపేశారు ఆ అమ్మాయిని. ఇది ఆ దేశంలో భయానకమైన పరిస్థితి. మతం ఎంత ప్రమాదమో తెలుసా? ఇప్పుడు ఇరాన్ కళ్ళు తెరిచింది. మా కొద్ది ప్రభుత్వం, యవనస్తులు రోడ్డు మీదకి వచ్చారు. ఆ ప్రభుత్వం రేపో మాపు కూలిపోద్ది. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి అనేది. ఎందుకు ఇక్కడ ప్రత్యేకంగా? ఇక్కడే కాదు, మతము పేరట ఎక్కడ పరిపాలన జరిగినా, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు ఎక్కడ చేసినా, మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను ఎక్కడ విడగొట్టినా చివరికి మిగిలేది వినాశనమే అండి. అభివృద్ధి ఉండదు, నాగరికత ఉండదు. మనిషి మతాన్ని అడ్డు పెట్టుకుంటే అనాగరికుడిగా మారుతాడు. అది ఏ మతమైనా కానీ. మళ్ళీ చెప్తున్నాను, ఏ మతం అన్నా కానీ, నువ్వు క్రైస్తవత్వాన్ని మతం అనుకుంటే నువ్వు కూడా ఉన్మాదిగా మారుతావు, తెలియనివాడిగా మారుతావు, అజ్ఞానిగా మారుతావు. క్రైస్తవత్వం మతం కానే కాదు. ఇది మన జీవిత విధానం. యేసు క్రీస్తు ప్రభువారు ఒక పర్ఫెక్ట్ హ్యుమానిటీ, ఒక పరిపూర్ణమైన మానవుడిగా నీకు నాకు భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించాడు. అది అర్థం అవ్వాలంటే బైబిల్ చదవాలి. ఇది తెలియని అనేకులు క్రైస్తవత్వాన్ని మతం కింద లెక్క కట్టేశారు. వింటున్నారా? 2014కు ముందు భారతదేశంలో ఈ గొడవలు లేవు. 2014 ప్రభుత్వాలు మారిన తరువాత తెలుసా, ఒక పద్ధతి ప్రకారం ఇది భారతదేశం, ఇవి ఇతర దేశాల మతాలు, కొన్ని మతాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని భారతదేశం పూర్తిగా హిందూ దేశం, ఇది హిందువులకే సంబంధించింది. మనం ఎవరు మరి? భారతీయులం కదా. ఈ దేశంలో పుట్టినట్టు ప్రతి ఒక్కడు భారతీయుడే. మరేం చేయాలి?
ఇది ఉన్మాదం ఈ పని చేస్తుంది అనమాట. అంటే పూర్తిగా దీన్ని ఏం చేయాలంటే మతం తీసుకురావాలి. మతాన్ని తీసుకొస్తే మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఏ మతం అన్నా కానీ ఎప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అవ్వాలి. మిగతా దేశాలు ఉన్నతంగా ఎదిగిపోతూ ఉంటే, మిగతా దేశాలు అభివృద్ధిలో ఒక దేశానికి ఒకటి పోటీ పడుతుంటే, ఈ భారతదేశంలో ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు, అంటుకుపోయింది మతం. తెలుసా? ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినట్టున్నారు. ఇప్పుడు ఆ యవనస్తులందరూ లోన్ వేశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఇంతకు వాళ్ళని దాడి ఎవరు చేయించారో, వాళ్ళ వెనక్కి ఎవరున్నారో, వాళ్ళు ఏమైనా అండకుంటారో వాళ్ళకి? చూసారా దుఃఖకరమైన పరిస్థితి. ఇక్కడ చూడండి, ఎందుకు భారతదేశంలో ఈ దాడులు జరుగుతున్నాయి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏమిటంటే హిందూ నేషనలిజం. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇది అందరిది. ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, క్రైస్తవత్వం మతం కాదు, కానీ మతం కింద లెక్క పెట్టారు. ఇక్కడ హిందూయిజం ఉంది, బుద్ధిజం ఉంది, జైనిజం ఉంది, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. సోదరభావంతో బ్రతకమని మన రాజ్యాంగం చెప్పింది, ఎవరి హక్కులు వాళ్ళవే. కానీ ఇక్కడ గొడవలకు ఉన్మాదానికి తావులేదు కదా. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2014 నుంచి మతం రంగుతో రాజ్యానికి వచ్చిన ప్రజల వినాశనాన్ని కోరుతారు. మీరు ఆలోచించండి. భారతదేశం యొక్క పరిస్థితి అసలు బాగాలేదు. భారతదేశం భవిష్యత్తు ఏమవుతుందో అస్సలు అర్థం కావట్లేదు. అందుకే ఈ దినాన ఈ దేశం మంది కాబట్టి ఇటువంటి మత ఉన్మాదుల నుండి మన దేశం కాపాడబడాలి. మన బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా వెళ్ళాలి. మతం ద్వారా మారణహోమం సృష్టించకూడదు. మతం ద్వారా ఎవరు నాశనం అవ్వకూడదు. మతం ద్వారా ఏ యొక్క ప్రజ ఎవరన్నా కావచ్చు, అది క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు, జైన్ కావచ్చు, బుద్ధుడు కావచ్చు, ఎవరు కావచ్చు, మతము పెరట ఎవరికి హాని జరగకూడదు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? క్రైస్తవులు ఎవరంటే శాంతి సందేశాన్ని ఇచ్చే శాంతి కామకులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా? ఇన్ని దాడులు జరుగుతున్నా, క్రైస్తవులను ఇంత నష్టపెడుతున్నా, చర్చిలోకి వెళ్ళి దాడి చేస్తున్నా, పాస్టర్లను చంపుతున్నా, తిరగబడలేదు క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? ఇది అనుమతించదు. దీనికి కట్టుబడి ఉన్నాం మనం. నిజంగా క్రైస్తవ జీవితం ఎంత గొప్పదో కదా. ఎంత అద్భుతమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరిని, అద్భుతం కదా, దీన్ని క్షమించు, శత్రువుని ప్రభు చెప్పాడు. కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీ శత్రువుని మీరు ఏం చేయండి? క్షమించండి. వారి కొరకు మీరు ఏం చేయండి? అద్భుతం కదా. నేను ఇప్పుడు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నెపోలియన్ బోనాపార్ట్ ఒక మాట చెప్పాడు. ఏంటంటే ఆయన యేసు క్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్పాడు, క్షమాపణ గురించి చెప్పాడు. ఫ్రాన్స్ దేశపు నియంత ఆయన అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నారు తెలుసా? నేను గొప్ప వ్యక్తి ఆయన, అలెగ్జాండర్ ద గ్రేట్, చార్లెస్ మోంగే కత్తులు పట్టాం, రక్తాలు ఏరులై పారించాం, రాజ్యాలు కట్టాం, మా రాజ్యాలు రక్తం మీద కట్టబడ్డాయి కానీ కూలిపోయాయి. కానీ ఒకే ఒక్క వ్యక్తి చేతిలో ఏ ఆయుధం లేదు, ఎవరి రక్తం చిందించలేదు, కానీ తన రక్తమును చిందించి తన రక్తములో మానవాళిని కడిగి వారి హృదయాలలో కార్యం చేసి రాజ్యాన్ని కట్టాడు. దానికి పునాది ఏంటంటే ప్రేమ, క్షమాపణ. ఈ రాజ్యాన్ని ఎవరు ఎన్నడూ కోల్చలేరని చెప్పాడు. ఇది క్రైస్తవత్వం. ఎవరి వల్ల అవుద్ది? రోమా చక్రవర్తుల వల్లే కాలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడడం వింటూ ఉంటాం మనం. లేకుండా చేద్దాం, తుడిచిపెడదాం, బైబిల్ లేకుండా చేద్దాం. ఎలా అవుతుంది? మనిషితో పోటీ పడితే ఒక సమయాన్ని గెలవచ్చు, ఒక సమయాన్ని ఓడిపోవచ్చు. కానీ మనిషి దేవునితో పోటీ పడగలడా? గెలవగలడా? దేవునితో యుద్ధం చేయగలడా? నిజంగా అద్భుతం కదా. దేవుని ప్రేమ ఎంత గొప్పది. నీలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమ ఎంత గొప్పది. మీరు ఆలోచించారా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు తెలుసుకోవాలి పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఎన్నడూ లేనంత నేటి దినాన ఎందుకు జరుగుతున్నాయి అంటే, చూడండి, ఈ దినాన మనకు తెలిసి కొంత, తెలియకుండా క్రీస్తుని అంగీకరించిన వారు ఎంతమందో, రహస్య క్రైస్తవులు ఉన్నవారు ఎంతమందో,
కుటుంబాలు కుటుంబాలుగా, గ్రామాలు గ్రామాలుగా యేసు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతున్నవారు ఎంతమందో. ఇలా క్రీస్తు నమ్ముకుంటూ వెళ్తే వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. దట్ చేంజ్ ఏమవుతుందంటే పొలిటికల్ ఫ్యాక్టర్గా మారి పిక్చరే మారిపోతుంది. అంటే ఒక దినానికి అమ్మో ఈ దేశం క్రైస్తవ దేశం అవుతుందా? మంచిదేగా. అయితే క్రైస్తవులు పరిపాలకులు ఎవరు? క్రైస్తవుడు ఎప్పుడు దాసుడే, క్రైస్తవుడు ఎప్పుడు పనోడే, క్రైస్తవుడు ఎప్పుడు యేసుక్రీస్తు నేర్పిన పాదాలు కడిగే స్థాయిని కోరుకుంటాం. దేశం కొరకు ప్రాణం పెడతాం, ఎవరు ప్రాణం తీయం? క్రైస్తవుడు. దేశం కొరకు శ్రమ కోర్చుతాడు, ఎవరు శ్రమను దోచుకోడు? క్రైస్తవుడు. తన జీవితాన్ని పెట్టుబడి పెడతాడు, ఎవరిని దోచుకోడు? క్రైస్తవుడు. మండుతాడు, మండిస్తాడు, కానీ దేశానికి మంట పెట్టాడు. ఇది చేసేది మతోన్మాదులు, పొలిటికల్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఒక పార్టీ ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీ ఇంకొక పార్టీ. దుఃఖకరమైన విషయం ఏంటంటే అనంతపురంలో దాడి చేశారు కదా. నేను ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టా. ఏ రాజకీయ పార్టీ అయినా తప్పు, ఎలా దాడి చేస్తారు, ఎవరెవరి మీద దాడి చేయొద్దు, చేయకూడదు, క్రైస్తవులు సంశయనం పాటించండి, ఎవరు దాడి చేయొద్దు అని అంటారా? తెలుసా? ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ స్పందించాలి కదా. ఒక వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు స్పందించలేదు. ఎందుకో తెలుసా? వీళ్ళకి మద్దతు ఇచ్చామనుకుంటే వాళ్ళ ఓట్లు మనకు పడవు, వాళ్ళకి మద్దతు ఇస్తే వీళ్ళ ఓట్లు మనకు పడవు. ఇంకొక మాట నీకు జ్ఞాపకం ఇక్కడ గమనించండి. ఎవరి మద్దతు కావాలి? వీళ్ళు శ్రమ పడింది ఎవరి పక్షాన? అద్భుతం కదా. ఏ రాజకీయ పార్టీ జరిగిన దాడిని తప్పు అంటే, మన రాజకీయ పార్టీలు ఎట్టున్నాయంటే తప్పును తప్పుగా ఖండించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. మీరు ఆలోచించండి ఒకసారి. మన పరిపాలకులు ఎట్టున్నారు మీకు అర్థమైందా? అబద్ధాలు చెప్పేవాళ్ళు మన పరిపాలకులు, మోసం చేసేవాళ్ళు మన పరిపాలకులు, దరిద్రులు మన పరిపాలకులు, చెప్పిన మాట నిలబడిన వాళ్ళు మన పరిపాలకులు, అనీతిమంతులు, దోచుకునేవాళ్ళు మన పరిపాలకులు అయ్యారు. మరి ఇటువంటి పరిపాలకుల మధ్య నీతిగా బ్రతకడం కష్టమే కదా. అందుకే ప్రభు చెప్పాడు, జీవవాక్యమును చేతబట్టి తర్వాత జ్యోతుల వలె. చెప్పాలి ఎట్లా? జ్యోతుల వలె. అన్ని అబద్ధాలే కదా. ఓట్లేయండి, అన్ని అబద్ధాలే కదా, అన్ని అబద్ధాలే. ఒకటని నిజం ఉందా? ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. దోచుకుంటాడు, అన్ని దోచుకోవడమే కదా. అటువంటి వారి మధ్య మనం నిలబడుతున్నాం. నువ్వు దోచుకుంటే తప్పు అన్న స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. అద్భుతం కదా. రాజులకు బుద్ధి చెప్పించేవాడు క్రైస్తవుడు, బుద్ధి చెప్పేవాడు క్రైస్తవుడు. బాప్తిస్మ యోహాను హేరోదు దగ్గరికి వచ్చి, నీ తమ్ముడు భార్యతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు, ఇది నీకు మంచిది? బా, ఎంత అద్భుతం. ఖండింపు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. ఎంత గొప్ప విషయం తెలుసా? నెబుకద్నెజరు, ఇందును గురించి జవాబు చెప్పవలన చింత మాకు. చూసారా ఎంత ధైర్యం వాళ్ళకి. రాజులకు బుద్ధి చెప్పించే ధైర్యం. అవును, తాగుతున్నాడు, 1000 మందికి విందిస్తా ఉన్నాడు, పెద్ద గోడను అనుకున్నాడు, నాకు ఎదురులేదు అనుకున్నాడు. ఎవరా రాజు? 5వ అధ్యాయం. అప్పుడే కూలిపోయింది బబులోను సామ్రాజ్యం. బెల్షజర్. దానియేలు వచ్చి అంటున్నాడు, ఏయ్ బెల్షజర్, దేవునికి నువ్వు భయపడలేదు అబ్బా. బెల్షజర్ ఎక్కడ, దానియేలు ఎక్కడ? అవసరమైతే తన బిడ్డల చేత దేవుడు రాజులకు బుద్ధి, అది క్రైస్తవుని యొక్క ఔన్నత్యం. ఏమనుకుంటున్నారు మరి? కాబట్టి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, మరెన్నడూ ఓటుకు డబ్బులు తీసుకోవద్దు, మిమ్మల్ని మీరు అమ్మేయద్దు. నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, గనులుగా బ్రతకండి. దేవుడు నిన్ను రాజుగా చేశాడు, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. 2014 నుంచి ఇప్పటిదాకా, ఇప్పుడు ఈ వాక్యం వినేటప్పటికల్లా మన ఇండియాలో 14 రాష్ట్రాల్లో, మళ్ళీ మర్చిపోవద్దు, మళ్ళీ 14 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్దాం అనుకున్నా, సందర్భం వచ్చి చెప్తున్నాను నేను. యాంటీ కన్వర్షన్ బిల్ అంటే ఏంటంటే,
బలవంతపు మత మార్పిళ్ళు అన్నారు, ఎవరు చేయరు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మతం అనేది మనకు సంబంధం లేనప్పుడు మార్పిడి ఎక్కడ సంబంధం? అసలు మతమే కాదు అంటే, మతానికి మాకు సంబంధం లేదు, మతానికి క్రైస్తవత్వానికి సంబంధం లేదంటే మత మార్పిడి అంటే మనం ఏం చేయాలి? ఎందుకు పెట్టారు తెలిసే మత మార్పిళ్ళు చట్టం? యాంటీ కన్వర్షన్ బిల్. దీని మీద ఎప్పుడైతే 12 రాష్ట్రాల్లోకి తీసుకొచ్చినప్పుడు తెలుసా, చాలామంది మేధావులు, దేశ ప్రేమికులు, ప్రజలందరూ సమానమని రాజ్యాంగబద్ధులుగా హ్యూమన్ రైట్ గ్రూప్స్, మానవ హక్కులోళ్ళు పోరాడారు. మీరు ఇవి 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఎందుకు తెస్తున్నారంటే, మిస్యూజ్ అవుద్ది, క్రైస్తవుల్ని మీరు ఒక క్రమముగా తుడిచిపెట్టడానికి చేస్తున్న చట్టాలు, వీటి వల్ల ప్రయోజనం లేదు. ఇవి క్రైస్తవులకు హాని చేస్తాయి. అనవసరంగా మీరు కేసులు పెడతారు, అనవసరంగా పాస్టర్లని, దేవుని సేవకుల్ని, క్రైస్తవుల్ని చెరసాల్లో వేస్తారు. ఇవి తప్పు అంటే ఎవరు వినలా. ఇప్పుడు 12 రాష్ట్రాల్లో ఇది అంటే ఏ పాస్టర్ నేను తీసుకెళ్ళి జైలు లేయచ్చు. నేను వచ్చి ఈ పాస్టర్ మా ఇంటికి వచ్చి బలవంతంగా మమ్మల్ని మారమంటున్నాడంటే వెనక ముందు లేకుండా ఆయన తీసుకెళ్ళి జైలు లేయచ్చు. యాంటీ కన్వర్షన్స్ బిల్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి యాంటీ కన్వర్షన్స్ బిల్స్ భారతదేశం అంతా వచ్చినా, మిమ్మల్ని చంపుతాం బైబిల్ పట్టుకుంటే అన్నా, సువార్త మీ నోట్ నుండి వచ్చినా మిమ్మల్ని చంపుతామన్నా క్రైస్తవుడు భయపడ్డు. ఎందుకంటే ఇది మనుషుడు ఆజ్ఞ నెరవేర్చట్లా. వీళ్ళు ఎవరు ఆజ్ఞ నెరవేరుస్తున్నారు? దేవుని ఆజ్ఞ. అందుకే పేతురు అన్నాడు, మీకు భయపడాలా దేవునికి భయపడాలా? మీకు భయపడినా బాగుంది. ఇది క్రైస్తవత్వం మనం నేర్చుకోవాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. ఈ సువార్త అందులోనే ఉంది. సువార్త అంటే మంచి వార్త. మంచి వార్త తినరు కదా మనుషులు, కదా, దుర్వార్తలు కావాలి మనిషికి. యేసుక్రీస్తు సువార్త మనిషిని ఏం చేస్తుందని మార్పు చేస్తుంది. మనిషిని పాపం నుండి విడుదల చేస్తుంది, దుష్టత్వం నుంచి, దుర్నీతి నుంచి విడుదల చేస్తుంది, బంధకాల నుంచి విడుదల చేస్తుంది, చీకటి బ్రతుకు నుండి విడుదల చేస్తుంది, లంచగొడితనం నుంచి విడుదల చేస్తుంది. పాపము నుండి ఆ వ్యక్తి విడుదల అవుతాడు, అన్నాడు పాపం చేయడు. ఎందుకంటే యేసుక్రీస్తు వార్త ఆ వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది, బ్రతుకును మారుస్తుంది, స్థితిని మారుస్తుంది, గతిని మారుస్తుంది. సువార్త చెప్పేది సువార్తలు అదే కదా. రండి వినండి రక్షణ పొందండి. ఏం పొందాలి? పెద్ద చెప్పండి, ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఏంటి రక్షణ? ఎక్కడి నుంచి రక్షణ? అవును, పాపము నుండి, లోకము నుండి, లోకాశల నుండి, దుర్నీతి నుండి. మంచి వార్తే కదా. క్రైస్తవుడు ఏం చెప్తాడు? పాపం చేయొద్దు, మంచి వార్తే కదా. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, మంచి వార్తే కదా. తాగొద్దు, మంచి వార్తే కదా. మత్తు పానీయాలకు బానిసలవద్దు, మంచి వార్తే కదా. కీడు చేయొద్దు, మంచి వార్తే కదా. దేశానికి మంచి పౌరులుగా ఉండండి, మంచి వార్తే కదా. దేశాన్ని ప్రేమించండి, మంచి వార్తే కదా. మరేం చెప్పాలి? ఇవన్నీ మంచి వార్తలే కదండి. సువార్త ఇదే కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆ దినాన మతం ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తును సిలువేసింది కూడా మతమే. మీకు ఆశ్చర్యవంతది, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళు మతపు ముసుగులో లోనైపోయారు. మీకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వారిని ఎండగట్టెను, వారికి ఒక పేరు పెట్టాడు. ఏమిటంటే వారు సున్నము కొట్టిన మతం. మతం గురించి, మతం ఉన్న చోట మనిషి మాయమైపోతాడు. మతం ఉన్న చోట మనిషిలో మృగం బయటకు వస్తాడు. మతం ఉన్న చోట మనిషి మానవత్వాన్ని మరిచిపోయి మృగం కన్నా దారుణంగా ప్రవర్తిస్తాడు. అదే జరుగుతుంది ఇక్కడ. వింటున్నారా? సువార్త ఏం చేసిందో తెలుసా? సువార్త దినాన చాలామంది వింటున్నారా? ఎందుకు యేసుక్రీస్తును తక్కువ కులం వాళ్ళ దేవుడని పేరు పెట్టారు? ఏ దేవుడైనా పెద్ద చెప్పండి, ఏ దేవుడైనా తక్కువ కులం దేవుడని ఎందుకు పెట్టారు తెలుసా పేరు? యేసుక్రీస్తుకి ఇంకొక పేరు ఉంది. ఏంటంటే అంటరాని వాళ్ళ దేవుడు. చెప్పండి, ఏ దేవుడు? ఎందుకు వచ్చింది? ఆ దినాల్లో వర్ణ వివక్ష ఉండేది. అంటే వర్ణాన్ని బట్టి కులం, పరిపాలకులు కొద్దిమందే ఉండాలి, అందరూ కూడా బానిసలుగా ఉండాలని ఈ వర్ణ వివక్షలో తలలో నుంచి వచ్చినవాడు బ్రాహ్మడు, కాళ్ళల్లోంచి వచ్చినవాడు శూద్రుడు. కాబట్టి ఈడు అంటారు అన్నాడు. ఇంకితను మనిషి కాదు, మిగతా వాళ్ళు మనుషులు అన్నమాట. క్రమంగా డిగ్రీ దిగిపోతా వచ్చింది. చివరికి వెలివేయబడ్డాడు ఈ మనిషి, ఈ పేదవాడు, ఈ శూద్రుడు, ఈ దరిద్రుడు, అంటరానివాడు. చివరికి వస్త్రాలు లేవు, చొక్కా లేదు,
చివరికి కాళ్లకు చెప్పులు లేవు, ముందు ముంత వెనక చిపురు, ఇది బ్రతుకు. తెలుసా? కేరళ ప్రాంతంలో ఆడవాళ్ళు జాకెట్లు వేసుకోవడానికి వీలు లేదు, విడిచిపెట్టాలి. జాకెట్లు వేసుకుంటే స్తనాలు కోసేస్తారు. ఇది భయానకమైన చిత్రం. ఆ దినాలు ఎలా ఉండేది తెలుసా? అవును, స్త్రీకి విలువ లేదు. భర్త చనిపోయిన స్త్రీ భర్త చనిపోయిన తర్వాత చిత్తులో వేసి చంపేయాలి. ఇది ఆ దినాల్లో ఉన్న పరిస్థితి. మార్పు తెచ్చింది ఎవరు? ఇక్కడ స్త్రీలకు జాకెట్లు వేసింది ఎవరు? స్త్రీలు చదువుకోమని చెప్పింది ఎవరు? కాలేజీలు కట్టింది ఎవరు? బ్యాంకు వ్యవస్థ చేసింది ఎవరు? పెన్ను కనిపెట్టింది ఎవరు? దేవుని పిల్లలే కదా. విలియం కేరీ భారతదేశానికి రాకపోతే ఏమవును? మీరు ఆలోచించండి. ఇది నన్ను చాలామంది మన తల్లులు, మన అక్కలు, మన చెల్లెళ్ళు ఉన్నతమైన చదువులు చదువుకొని ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారే, కారణం ఎవరు? ఇది నన్ను చాలామంది జాకెట్లు వేసుకుంటున్నారంటే కారణం ఎవరు? చాలామంది ధైర్యంగా యూనివర్సిటీలు కాలేజీకి వెళ్ళి చదువుతున్నారంటే కారణం ఎవరు? రైల్వేలకు కారణం ఎవరు? పోస్ట్ ఆఫీసులకు కారణం ఎవరు? బ్యాంకింగ్ వ్యవస్థ కారణం ఎవరు? చార్లెస్ వీడ్. ఆయన లా చదువుకొని పోరాడాడు, కోర్టుకి వెళ్ళి వాదించాడు. మా ఆడపిల్లలకి, మా తల్లులకి, మా అక్కలకి, మా చెల్లెలకి జాకెట్లు ఇవ్వండి అని పోరాడి గెలిచి ఆడవాళ్ళకి జాకెట్లు వేశాడు ఆయన. ఇది మన పరిస్థితి. క్రైస్తవత్వం మనకు విలువనిచ్చింది, క్రైస్తవత్వం మనకు గుర్తింపునిచ్చింది, క్రైస్తవత్వం యోగ్యతనిచ్చింది. నీకు నాకే కాదు, భారతదేశం యొక్క స్థితిగతుల్ని, భారతదేశం యొక్క చిత్రాన్ని క్రైస్తవత్వం మార్చింది. దేవుని పిల్లలు మతంతో రాలేదు, సేవ చేయడానికి వచ్చారు. ఈరోజు ఏమంటున్నారు తెలుసా? ఆ సేవా ముసుగులో మతాన్ని మార్చేశారు. నేను ఒక మాట చెప్తాను, మతాన్ని ఎవరు మారుస్తారు? ప్రభువు వచ్చింది మతం గురించి చెప్పడానికి కాదు, మారు మనసు గురించి చెప్పాడు ఆయన. మీరు మార్పు చెందాలి అని చెప్పాడు. వింటున్నారా? ఎందుకు ఈ దినాల్లో దాడులు ఎక్కువైపోయినాయి అంటే, అటువంటి స్థితిలో, వెలివేయబడిన స్థితిలో, దీన స్థితిలో, అంటరాని స్థితిలో, దిక్కులేని స్థితిలో, చొక్కా లేని స్థితిలో, కాళ్ళకు చెప్పులు లేని స్థితిలో, ఎవరు గౌరవించని స్థితిలో, కనీసం మనల్ని తాకని స్థితిలో, ఊరి బయట ఉన్న ఈ పేద దీనుడు దరిద్రుడి దగ్గరికి సువార్త వచ్చింది, ప్రేమ వచ్చింది. ఆ ప్రేమ యేసుక్రీస్తు గురించిన వార్త వచ్చింది. ఆ ప్రేమ మనల్ని హత్తుకుంది. ఆ ప్రేమ మనకు ఒక విషయం చెప్పింది, మీరు వాళ్ళు సమానమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, మిమ్మల్ని కూడా క్రీస్తు ప్రేమించాడు, మీకు బదులుగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన మీరు ఆహ్వానిస్తే మీ హృదయంలోకి వచ్చి మీకు గుర్తింపునిస్తాడు, మీ స్థితిని గతిని మారుస్తాడంటే, అవును, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఉన్నారా? మమ్మల్ని హత్తుకునేవాళ్ళు ఉన్నారా? ఎవరా దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నమ్ముకున్నాం మనం. అలా మన గతి, మన స్థితి మారి ఈ దినాన గుర్తింపు వచ్చి ప్యాంట్ వేసుకున్నాం, చొక్కాలు వేసుకున్నాం, ఇన్షర్ట్ వేసుకున్నాం, జేబులో పెన్ను పెట్టుకున్నాం, పుస్తకాలు పట్టుకున్నాం, చదువుకున్నాం. ఈ దినాన మనకి గుర్తింపు ఇచ్చింది యేసు క్రీస్తు ప్రభువారు. ఈ లోకానికి రావడం ద్వారా మనకేమైందో తెలుసా? ఐడెంటిటీ వచ్చింది, డిగ్నిటీ వచ్చింది, లిబర్టీ వచ్చింది, డివినిటీ వచ్చింది. మనకి దైవత్వాన్ని ఇచ్చాడు. అంటరాని స్థితిలో ఉన్న మనలను క్రీస్తు మనలోకి వచ్చి మనల్ని ఏమన్నారు తెలుసా? ఇప్పుడు మీరు అంటరానోళ్ళు కాదు, ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? మీరు పరిశుద్ధత కలిగిన. మరి ఆయన నమ్ముకోక ఎవరు నమ్ముకుంటాం? గుళ్ళోకి రావద్దన్నారు, ఇది చదివితే మీ చెవులో సీసం పోస్తామన్నారు, మమ్మల్ని చూస్తే చెప్పులు విడదీయమన్నారు, చొక్కా విడదీయమన్నారు, చెప్పులు కట్టుకోవద్దన్నారు. ఏం చేయాలి మరి? మనల్ని హత్తుకుంది క్రీస్తు ప్రేమ, మనకి బాగు చేసింది క్రీస్తు ప్రేమ, మనల్ని లేవనెత్తింది క్రీస్తు ప్రేమ. ఇది నా క్రైస్తవుల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఈ తక్కువ కులాలు అనబడిన పేర్లు, వెలివేయబడిన కులాల పేర్లు, బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగి సమాజంలో వృద్ధిలోకి వచ్చి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతున్నప్పుడు, వీళ్ళ సంఖ్య అలాగా పెరిగిపోతున్నప్పుడు మిగతా వాళ్ళకి భయం అయింది. అందుకే క్రైస్తవుల మీద దాడులు. ఎందుకంటే అణగదొక్కాలి, లేకుండా చేయాలి. వీళ్ళని ఎవరి వల్ల ఇది? క్యాస్ట్ సిస్ తెచ్చారు. నిజంగా చూడండి, మీరు ఎప్పుడైనా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇక్కడ కూడా కులాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, మతాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కులం, మతం మనిషికి ఏమన్నా మేలు చేస్తుందా? చేయదు కదా. మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎట్ట పెంచాలి వాళ్ళని? ఏ రాజకీయ నాయకుడు కులాన్ని గురించి మాట్లాడకూడదు, మతాన్ని గురించి కానీ లేస్తే మాట్లాడుతుంది అయ్యేవాడు. జీవితం గురించి మాట్లాడాలి, బ్రతుకుని గురించి మాట్లాడాలి, విద్యను గురించి మాట్లాడాలి, సమానత్వాన్ని గురించి మాట్లాడాలి. ఈ మాట్లాడకుండా ఒక మాట చెప్పాలి, టార్గెటెడ్ ఇన్స్టిట్యూట్స్,
ఇది మీరు తెలుసుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా దాదాపుగా 86,000 ప్లస్ హాస్పిటల్స్ కానీ పేదలకు సేవ చేసే కానీ ఎన్ని తగలబెట్టారు తెలుసా? ఎన్ని మూసేశారు తెలుసా? అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే వీటి ద్వారా క్రైస్తవత్వం వ్యాప్తి చెందుతుంది. నేను అంటాను, ఎందుకు వ్యాప్తి చెందుతుంది? ఒక వ్యక్తి తన జీవితంలో తను పాపినని గ్రహించిన తరువాత, పాపంలో జీవిస్తున్నాడని తెలుసుకున్న తర్వాత, ఆ వ్యక్తి క్రీస్తు వైపు ఆకర్షితుడైన తర్వాత క్రీస్తులాగా బ్రతకడం నేర్చుకుంటాడు, క్రీస్తు మార్గంలో నడుస్తాడు. ఇదే కదా క్రీస్తును పోలిన జీవితం. ఎంత అద్భుతమైన తెలుసా? క్రీస్తును పోలిన జీవితం ఎవరికి హాని చేయడు, ఎవరిని తృణీకరించడు. అవును, నేను సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు కాబట్టి నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తి. అందుకే ఇన్ని దాడులు జరుగుతున్న క్రైస్తవుడు మాట్లాడే, క్రైస్తవుడు రోడ్డు మీదకి వచ్చి పోరాడే, క్రైస్తవుడు తిరిగి దాడి చేయడే, వాళ్ళు బూతులాడినట్టు క్రైస్తవుడు బూతులాడ్డే, వాళ్ళు చర్చిల్లోకి జొరబడినట్టు క్రైస్తవుడు గుళ్ళోకి జొరబడ్డే. ఎందుకు ఇదంతా? ఇది అనుమతించలేదు. కట్టడుంది, ప్రభు జీవించిన విధానం ఉంది, ప్రభు మనకు బోధించిన పద్ధతి ఉంది. మనం శత్రువులుగా చూడం ఎవరిని, వారిని ప్రేమిస్తాం, వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు చెప్పింది ఇది. అందుకే ఈ దినాన, ఈ చివరి దినాల్లో ఎక్కువ జరుగుతాయి. అయితే ఒక మాట మీరు తెలుసుకోండి, ప్రభు ఎప్పుడు ఏనాడో చెప్పాడు ఇది జరుగుతుంది అని. ఇంకా జరుగుతాయి, ఇంకా జరుగుతాయి. కానీ క్రైస్తవత్వం లేకుండా మాత్రం చేయటం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఇది మనుషుడు స్థాపించింది కాదు. కొన్ని మనుషులు స్థాపించిన మతాలు తెరమరుగవుతూ వచ్చాయి. కానీ క్రైస్తవత్వం అలా కాదు కదా. క్రైస్తవత్వం మేలు చేస్తుంది, కీడు చేయదు. మీరు చూడండి, ఎవరికైనా నష్టపరుస్తుందా? ఎవరినైనా కీడు చేస్తుందా? ఎవరి మీదైనా దాడి చేస్తుందా? ఎవరినైనా అపహాస్యం చేస్తుందా? ఎవరినైనా తృణీకరిస్తుందా? హక్కున చేర్చుకుంటుంది క్రైస్తవత్వం. ఎందుకో తెలుసా? అందులో ప్రేమ ఉంది కాబట్టి. క్రీస్తు ప్రేమ మీద, క్రీస్తు త్యాగం మీద, క్రీస్తు క్షమాపణ మీద కట్టబడింది కాబట్టి. ధన్యులం కదా మనం, ధన్యులం. అందుకే అనంతపురం ధన్యం. ఎందుకంటే అనంతపురం గడ్డ మీద నాటి నుండి నేటి వరకు ఎంతోమంది గొప్ప వాక్యాన్ని ప్రకటించిన ఆ గడ్డ మీద ఈ దినాన దేవుని సేవకులు తమ రక్తాన్ని వారు అక్కడ ఒలికించారు. ఆ రక్తం సాక్ష్యం. వింటున్నారా? ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి అంటే, మీరు గుర్తుపెట్టుకోండి, ఆదిమ సంఘంలో సువార్తను ఎంత అణగదొక్కాలి అనుకున్నా కానీ ఎవరి వల్ల కాలేదు. ఎందుకు? సువార్తను ఆపడం ఎవరి తరం కాదు. ఎవరి తరం కాదండి, ఎవరి వల్ల కాదు. మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దాడి ఎక్కడ జరిగింది మనకు తెలుసా? రోజుకి ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో 3 నుండి 4 చోట్ల దాడి జరుగుతుంది. లెక్కలు ఇవి, అధికారిక లెక్కలు. ఆదివారం 3 వంతులు ఎక్కువ. రోజుకు 3 దాడులు జరుగుతుంటే ఆదివారం 9 దాడులు జరుగుతున్నాయి. మనకు తెలియవు. అయితే ఈ దాడులను మనం ఎలా అర్థం చేసుకోవాలి? గుర్తుపెట్టుకోండి, దాడికి ప్రతి దాడి క్రైస్తవత్వం కాదు. గాంధీ గారు ఈ మాటలను బట్టి ఆకర్షితుడయ్యాడు. ఏంటో తెలుసా? దాడి చేసిన మీద దాడి చేయమని చెప్పలేదు క్రైస్తవత్వం. కీడు చేసిన వాళ్ళకి కీడు చేయమని చెప్పలేదు క్రైస్తవత్వం. నిన్నెవరైనా ఒక చెంప మీద కొడితే అద్భుతం కదా. అందుకే ఎందుకు శ్రమ పడాల్సి వస్తుంది అంటే, మీ నోట్స్లో రాసుకోండి. ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో సహానుభవం. క్రీస్తుతో సహానుభవం, యేసు క్రీస్తుతో. అవును, ప్రభు చెప్పాడు, బికేమ్ ఫాలోయింగ్ క్రైస్ట్. మనం ఏం చేయాలి? యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన శ్రమ అనుభవించాడా లేదా? ప్రతి చోట శ్రమ అనుభవించాడు. ఇప్పుడు యేసయ్య బిడ్డలు, ప్రభు చెప్పాడు, లోకము మిమ్ములను ద్వేషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, అది మిమ్మల్ని ద్వేషించడానికి ముందు నన్ను ద్వేషించింది. అందుకే క్రీస్తు బిడ్డలుగా, అవును, మనం శ్రమ అనుభవించవలసి ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఆయన సిలువ మోసాడు కాబట్టి మనం కూడా ఏం మోయాలి? అంతే. కొత్త ఉంది, ప్రభువే చెప్పాడు. కాబట్టి ఈ రాళ్ళకి, ఈ కర్రలకి, గాయాలకి క్రైస్తవుడు భయపడకూడదని వాక్యం చెప్తుంది. మంచిగా చేస్తున్నాం. కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి, పేతురు భక్తుడు చెప్తాడు, ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే
అవును కదా, మనం ఎవరికి హాని చేయలేదే, ఎవరికి కీడు చేయలేదే, ఎవరికి నష్టపరచలేదే, ప్రభుత్వం యొక్క ఏ ఆస్తులు పాడు చేయలేదే. ఇంకా ప్రభుత్వానికి మన రుణం ఏదైతే కట్టాలో, కరెంటు బిల్లులు కడతాం, ట్యాక్సులు కడతాం, మనం ఎవరిని మోసం చేయం. ఎవరు భయపడతారు? దేవుని భయపడతారు. దేవునికి లెక్క చెప్పాలి. ఇదే కదా మనం చేసేది. క్రైస్తవుడు దేశానికి మేలు చేస్తాడు కానీ కీడు చేయడండి. క్రైస్తవుడు దేశాన్ని వెలిగిస్తాడు కానీ దేశాన్ని ఆర్పడండి. క్రైస్తవుడు దేశాన్ని బలపరుస్తాడు కానీ బలహీనపరచడు క్రైస్తవుడు. ఇది నాన్న నువ్వు శ్రమ అనుభవిస్తున్నావంటే ఐడెంటిఫికేషన్, నీ గుర్తింపు ఎవరితో ఉంది? క్రీస్తుతో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, నెంబర్ 2, హ్యాటెడ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి ద్వేషించబడుట అని రాసుకోండి. నీతి ద్వేషించబడుట. అవునండి, నీతి ద్వేషించబడుతుంది ఎప్పుడు కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-23 వచనాలు చదువుకోండి. 18-23. ఎందుకంటే చూడండి, నీతి ద్వేషించబడుతుంది. నీతికి దుర్నీతికి కదా సువార్త ఏం చెప్తుంది? మారమని చెప్తుంది. ఒక లంచగొండికి ఏం చెప్తుంది అంటే, ఏయ్ నువ్వు లంచం తీసుకుంటే పోతావు నిత్య నరకానికి. లంచగొండులు దేవుని రాజ్యానికి. మళ్ళీ లంచం తీసుకున్నాడు మండిద్దాం మండదా? అందుకే ద్వేషిస్తాడు. పాపం చేసేవాడు, రేయ్ నువ్వు పాపం చేస్తే నిత్య నరకానికి వెళ్తావు అంటే వాళ్ళకి నచ్చదు కదా. లేచిన దగ్గర నుంచి పాపం పాపం అంటారు. మరి పాపమే కదా దుర్నీతికి ఇక్కడ వాయబడది. మరి పాపాన్ని ఖండించాలి కదా. దేవుడు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి నీతి ద్వేషించబడుతుంది, వెలుగు ద్వేషించబడుతుంది, సత్యము ద్వేషించబడుతుంది. ద్వేషించబడినా కానీ నువ్వు మౌనంగా ఉండద్దు. ఎందుకో తెలుసా? అతడు నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. పోలికార్పు అదే అన్నాడు, నన్ను మీరు తగలబెట్టిన అగ్ని నన్ను కాలుస్తుంది, తర్వాత ఆరిపోతుంది, కానీ మీ కొరకు నిత్య అగ్నిగుండం కాచుకొని ఉంది, అది ఎప్పటికీ ఆరదు. అందుకే దాన్ని తప్పించబడాలంటే యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడుగా. వింటున్నారా? నెంబర్ 3, అపోజిషన్ టు గాడ్స్ ట్రూత్, దేవుని సత్యమును అడ్డగించుట. అవునండి, సువార్త వద్దు, మా ఊరిలోకి రావద్దు. కొన్ని ఊర్లలో బోర్డులు కూడా పెట్టారు. ఏమిటి అర్థం? మంచిగా బ్రతకమనే కదా. మా ఇళ్ళ మధ్యకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు? అవును, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రమాదంలో ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ ప్రమాదంలో ఉన్నాడు అతనికి తెలియదు కదా. ప్రమాదంలో ఉన్నది తెలిసింది నీకు నాకే కదా. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటే ఆ వ్యక్తి కోపం వస్తుంది, నిన్ను హింసిస్తున్నాడు. ప్రభువే చెప్పాడు, అపోజిషన్ టు గాడ్స్ ట్రూత్. సువార్త సత్యం, సువార్తలో ఉన్నది ఏమిటి? సువార్త. అవును, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చెను, ఇదే కదా సువార్త. అవును, లేఖనముల నిమిత్తము క్రీస్తు మృతి పొందెను, తిరిగి లేచెను. లేఖనములు బట్టి తిరిగి సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఇదే కదా సువార్త. నెంబర్ 4, ఇట్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. శ్రమలు అవును ఖచ్చితంగా వస్తాయి. 2 తిమోతి పత్రిక 3:12, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం చదవండి. 4వ అధ్యాయంలో పేతురు చెప్పాడు, 7వ అధ్యాయంలో స్టెఫెన్ చెప్పాడు. ఆ శ్రమలలో వాళ్ళ వైఖరి ఎలాంటిదో మీకు అర్థమైందా? శ్రమల్లో కృంగిపోవద్దు. శ్రమల్లో వ్యతిరేకతను అనుభవిస్తున్నప్పుడు మరింత ఉత్సాహంతో దేవుని కొరకు పనిచేయాలి. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని హింసించిన వారిని క్షమించాలి. వారు రక్షణ పొందు వరకు మీరు వారిని విడిచిపెట్టకూడదు. వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన. వింటున్నారా? స్టెఫెన్ అన్నాడు. స్టెఫెన్ ఎందుకండి పళ్ళు కొరికారు? ఎవరి మీద? స్టెఫెన్ మీద ఎందుకు పళ్ళు కొరికారు? ఏమైనా చేశాడా? అన్యాయం చేశాడా? అక్రమం చేశాడా? ఎవరి గురించి ప్రకటించాడు? క్రీస్తుని గురించి ప్రకటించినప్పుడు పళ్ళు కొరికి ఆయన మీద ఏం రువి చంపారు? రాళ్ళు రువి చంపాను. తర్వాత బ్లెస్సింగ్ ఫర్ ఎండ్యూరింగ్, భరించడానికి శక్తి. మత్తయి సువార్త 5:10. అవును, ఇది దీవెనకరమైన అనుభవం, సహించడానికి. అవును, ఇది శ్రమలు మనం చూసినప్పుడు, వ్యతిరేకత మనం చూసినప్పుడు జరగవలసి ఉంది. అవును, దేవుడు నీకు ఓర్పునిస్తాడు, భరించడానికి శక్తినిస్తాడు. అంత మాత్రమే కాదు, గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. నువ్వు శ్రమ అనుభవిస్తున్న ప్రతి సందర్భంలో కూడా నీ మీద ఎవరి సన్నిధి ఉంది? అవును, మత్తయి సువార్త 10:18-20 వచనాలు చదివితే మీ మీద దేవుని సన్నిధి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 28:20లో కూడా గాడ్స్ ప్రజెన్స్, దేవుడు తన సన్నిధి నీతో ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
ఇంకా నేను 4-5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీకు జ్ఞాపకం ఉందా, సువార్త ఎక్కడైతే ఆపాలనుకుంటున్నారో, లేకుండా చేద్దాం అనుకుంటున్నారో, అక్కడే సువార్త ఎక్కువైంది. అంటే ఒక చోట హింస జరిగిందంటే సువార్త ఆగదు. ఏమవుతుంది? విస్ఫోటనం అవుతుంది. ఆదిమ సంఘంలో శ్రమలు విస్తరించినప్పుడు సంఘం ఏమైంది? చెదిరిపోయింది. చెదిరిన చోట వారు సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు. ఇక్కడున్న సువార్త శ్రమల వల్ల ఏమైంది? విస్తరించింది. ఆ మాట రాసుకోండి. శ్రమలలో, వ్యతిరేకతల్లో సువార్త విస్తరిస్తుంది. వింటున్నారా? ఆ తర్వాత మనం దాడి చేసిన వాళ్ళ మీద, హింస పెట్టిన వాళ్ళ మీద, మీకు కీడు చేసిన వాళ్ళ మీద, మిమ్మల్ని నష్టపరిచిన వారి మీద, చర్చి మీద దాడులు చేసిన వారి మీద, మీ వ్యక్తిగతంగా దోషం చేసిన వారి మీద, మిమ్మల్ని అందరాని మాటలు అన్న వాళ్ళ మీద క్రైస్తవుడైనందుకు నువ్వు శ్రమ అనుభవించావు అనుకోండి, తెలుసా ఏం చేయాలి? చక్కగా రాయబడింది. ఇటువంటి పరిస్థితులు ఆధ్యాత్మికంగా ఎదగడానికి కారణం అవుతాయి. అవునండి. ఇదేంటంటే స్పిరిచువల్ గ్రోత్. నువ్వు ఎదుగుతావు, బలం పొందుతావు, ఇంకా దేవుని కొరకు రోషంగా పనిచేస్తావు. ప్రభు అందుకే అవి జరుగుతాయి, జరగవలసి ఉంది. పూర్వమందు మీకు ముందు జీవించిన, పూర్వమందున్న ప్రవక్తలు కూడా ఆ రీతిగా హింసించబడ్డారు అనే మాట. అందుకే మీరు ఏం చేయాలి తెలుసా? ప్రభు చెప్పాడు, లవ్ యువర్ ఎనిమీస్. రాయండి ఆ మాట. మీకు ఎవరైతే హింస పెట్టారో, దూషించారో, తోలనాడారో, అవమానపరిచారో, ఏం చేయాలి? వాళ్ళని ప్రేమించుట. మత్తయి సువార్త 5:54. ప్రే ఫర్ దోస్ హూ పర్సెక్యూట్ యూ. అవును, నిన్ను హింసించిన వారు, నిన్ను బాధ పెట్టిన వారి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 5:44. ఇంకా బ్లెస్ అండ్ డోంట్ కర్స్, అంటే వారిని దీవించండి కానీ శపించొద్దు. రోమిలికి రాసిన పత్రిక 12:14. రోమిలికి రాసిన పత్రిక 12:14 చివరికి ఒక మాట. అమ్మా, ఇప్పుడు దాడులు చేశారే, తెలిసి చేశారా తెలియక చేశారా? తెలియదు వాళ్ళకి. క్రైస్తవత్వం ఏంటో తెలియదు. మతం అనుకున్నారు, దీన్ని లేకుండా చేయాలనుకున్నారు. వారి కోసం కోపగించుకోవడం కాదు, పొళ్ళు కొరగడం కాదు, మనల్ని గాయపరిచారు కాబట్టి వాళ్ళని గాయపరచడం కాదు. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని క్షమించి వాళ్ళ కోసం పెద్దగా ప్రార్థన చేయాలి. అదే మనకు నేర్పాడు యేసుక్రీస్తు ప్రభువారు, అదే నేర్పాడు. దాన్ని ఆచరణలో పెడదాం. చివరికి ఒక మాట, రీజాయిస్ ఇన్ సఫరింగ్. అపోస్తుల కార్యాలు 5:41. శ్రమలలో ఏం చేయాలి? మనం సంతోషించాలి, పరవశించాలి. కాబట్టి వీటన్నిటిని బట్టి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరు చదవండి ఒకసారి స్పష్టంగా. అనంతపురమా, ఏమో బోర్డు మీద ఏంది ఒకసారి, అనంతపురమా, కుడేరు మండలమా, అతిశయించు, కొర్రగాడు మండలమా, అతిశయించు. అంతే కదా. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. నాకు పెద్దలు, అందులో నాకు తెలీదు వాళ్ళు ఎవరో, దేవుని సేవకులు, రక్తాల గార్త కిందకి దిగినప్పుడు గుండెల్లో ఆవేదన, ఒక పక్క సంతోషం, ఒక పక్క వాళ్ళని బట్టి అతిశయం. వారు ప్రభు పక్షాన ఆ వయసులో కూడా శ్రమ అనుభవించారు, గాయపరచబడ్డారు, రక్తం చిందించారు, చేతిలో బైబిల్ మోశారు. ఈ బైబిల్ ప్రతీకారం తీర్చుకోమనలేదు, బైబిల్ నష్టం చేయమనలేదు. బైబిల్ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకొని వారికి హాని చేయమని చెప్పలేదు, కీడు చేయమని చెప్పలేదు. అవును, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన వాక్యం ద్వారా మనం తెలుసుకునే ప్రాముఖ్యత ఏంటంటే, శత్రువులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వారి కొరకు ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అనంతపురం, ఆ సేవకులు, ఆ దాళ్ళు మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. లేచి పెడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. శ్రమల తాకిడి ఎన్నో అనంతపురం ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాళ్ళు జరుగుతాయి, వారికి తెలియదు ప్రభా. వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. క్రైస్తవత్వాన్ని మతం అనే అభిప్రాయంలో ఉన్నారు, కానీ మతం కాదు, ఇది జీవితం, ఇది మార్గం అని ప్రభు వారు తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవుడు ఎవరిని ద్వేషించడు నాయన, ఎవరిని గాయపరచడు, ప్రతీకారానికి దిగడు, దూషించడు, ఎవరిని అవమానపరచడు, తృణీకరించడు, ఎవరిని నష్టపెట్టడు, గాయపరచడు. ప్రభా, ఎవరి నాశనాన్ని కోరడు, ఎవరు ఈ భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని ఏనాడు కోరడు, మేలు చేస్తాడు, తనను తాను అర్పించుకుంటాడు క్రైస్తవుడు. ఎందుకంటే మీరు నేర్పిన మార్గం. స్తోత్రాలు ప్రభా.
క్రైస్తవత్వంలో ప్రేమ ఉంది, క్రైస్తవత్వంలో నీతి ఉంది, క్రైస్తవత్వంలో యథార్థత ఉంది, క్రైస్తవత్వంలో పరిశుద్ధత ఉంది. ప్రభువా మీకు వందనాలు. ఈ దినాన ప్రభువా మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా. మా దేశం ప్రభువా మతంలో చిక్కుకుపోకూడదుగా నాయనా. మా దేశంలో మానవత్వం, మా దేశంలో నీతి, మా దేశంలో యథార్థత, మా దేశంలో పవిత్రత, మా దేశంలో సమానత్వం నాయనా. ప్రజల మధ్య ఐక్యత, ప్రజల మధ్య సహోదర భావం మా దేశంలో ప్రభువా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రభువా మతంలో కాదు కానీ మానవత్వంలో, మతంలో కాదు కానీ అభివృద్ధిలో, మతంలో కాదు కానీ జ్ఞానంలో, మతంలో కాదు కానీ నీతిని అనుసరించి నడుచుటలో ప్రభువా మా దేశం ముందుకెళ్ళాలని ప్రభువా మా దేశం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వెతబడిన వాక్యం మా హృదయాలు నీరు కట్టండి ప్రభువా. ఇంకా ఇంకెన్నో చోట ఈ దాడులు ప్రభువా వారు సత్యాన్ని తెలుసుకొని దాడులు ఆపే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అది మీరు చేయవలసిన కార్యం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనంతపురంలో దాడికి గురైన మీ సేవకులు వారి కొరకు ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారు మీ కొరకు శ్రమ అనుభవించి ధన్యులయ్యారు, అందును బట్టి స్తోత్రాలు. శ్రమ అనుభవించిన అనంతపురం ధన్యమైంది, అందుకే అనంతపురమా అనే మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఏ ప్రాంతమైనా మీ కొరకు సాక్షులుగా శ్రమపడిన భూమిగా ఉంటే ధన్యమే ప్రభా. స్తోత్రాలు. మీ ఘనమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి. ఈ వర్తమానం అనేకులకు ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. అనేక మంది నేత్రాలు తెరవడానికి ప్రభువా మీరు ఈ వర్తమానం ద్వారా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుతామండి.